ఫ్రిడ్జ్ లో పెడితే విషంగా మారే ఆ 4 ఆహార పదార్థాలు అవేంటో చూద్దామా. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రసిక్నా, హోమియోపతిక్ ఫిజిషియన్. అందులో నెంబర్ 1 వెల్లుల్లి. వెల్లుల్లి ఈ మధ్య మార్కెట్ లో పీల్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి అవి అమ్మేస్తున్నారు. అది ఈజీగా పనైపోతుంది అని. కానీ అప్పుడే ఫంగస్ ని బాగా అట్రాక్ట్ చేసుకుంటాయి ఫ్రిడ్జ్ లో ఉండడం వల్ల. దాని వల్ల క్యాన్సర్ కి దారితీస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. ఎప్పుడు వెల్లుల్లి పీల్ చేసినవి కొనొద్దు, అలానే ఫ్రిడ్జ్ లో పెట్టద్దు. కుకింగ్ చేసుకునే ముందు మాత్రమే పీల్ చేసుకోండి. అందులో నెంబర్ 2 ఆనియన్స్, ఉల్లిపాయలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల స్టార్చ్ నుండి షుగర్ కి కన్వర్ట్ అయిపోతే దానివల్ల బ్యాక్టీరియా అండ్ ఫంగస్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటాయి. మనలో అందరూ చేసే తప్పేంటంటే సగం ఉల్లిపాయ వాడేసాం కదా, ఇంకో సగం వేస్ట్ ఎందుకు అని ఫ్రిడ్జ్ లో పెట్టి దాన్ని మళ్లీ వాడుకుంటారు. ఇది అస్సలు చేయకండి, చాలా పెద్ద తప్పు. అందుకే పాతకాలంలో ఉల్లిపాయ సగం కట్ చేసి ఎవరికైనా ఇంట్లో బాగోకపోతే కార్నర్ లో పెడతారు, ఇంటి కార్నర్ లో. ఎందుకంటే బ్యాడ్ బ్యాక్టీరియా అంతా అట్రాక్ట్ చేసుకుంటుంది కాబట్టే పెడతారు అలా. నెంబర్ 3 ఏంటంటే కుక్డ్ రైస్, అన్నము. ఉడికించిన అన్నము ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఈ మధ్య బెనిఫిట్స్ కొన్ని వింటున్నాం. ఏంటంటే స్టార్చ్ రెసిస్టెన్స్ కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడం కానీ, షుగర్ లెవెల్స్ తగ్గడం కానీ ఇలాంటివి మనకి తెలుస్తున్నాయి. కానీ 24 అవర్స్ కన్నా ఎక్కువ రైస్ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. అలా పెట్టినప్పుడు అది వాడకూడదు. నెంబర్ 4 అల్లం కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఫ్రెష్ గా ఉంటుంది అనుకుంటారు. కానీ అలా ఉండడం వల్ల అది కూడా ఎక్కువగా బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంది. దానివల్ల లివర్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూస్తున్నాము. సో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.